నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ ఉన్నటువంటి కె వెంకటరామరెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. అదిగాక ఉద్యోగస్తులకి ఏఆర్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు 20 నెలలైనా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు ఒక తప్పు చెప్పారు. అతను ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు కాదు, వైసీపీ నాయకుడు. అతను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. ఈ వెంకటరామరెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కేసు పెట్టారు. ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పులివెందుల్లో ప్రచారం చేసి వచ్చాడు వైసీపీకి. ఆధారాలతో సహా దొరికితే అతన్ని సస్పెండ్ చేశారు. ఇతను ఉద్యోగ సంఘాల నాయకుడు కానే కాదు. రాజకీయ పార్టీకి సంబంధించిన ఇతను ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగటం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకి నాయకుడిగా చలామణి కావటం అత్యంత దురదృష్టకరమైన విషయం. అంటే నేను ఏదో రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాను అనుకోమాకండి, నేను జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నా. నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు జీతాలు కూడా రాని పరిస్థితి, ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఈ వెంకటరామరెడ్డి ఏం చేశాడు? ఈ వెంకటరామరెడ్డే కాదు, అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్న బండి శ్రీనివాసరావు కానీ, ఇంకొక అతను చంద్రశేఖర్ రెడ్డి అయితే జగన్ పార్టీలో చేరిపోయి ఎమ్మెల్సీ అయిపోవటం కానీ, అంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగుల భవిష్యత్తుని, ఉద్యోగుల జీవితాలని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాదాల కింద పెట్టి వీళ్ళ పదవులు, వీళ్ళ ఆస్తులు వీళ్ళు సెట్ చేసుకున్నారు. అందుకని ఖచ్చితంగా మనం వీళ్ళని ఎంప్లాయీస్ లీడర్లుగా మనం గుర్తించే అవకాశం లేదు. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతూ ఉన్నా. వీళ్ళు ఒక రాజకీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ తాబేదారులు, జగన్మోహన్ రెడ్డి పాద సేవకులు. ఈ రోజున కూటమి ప్రభుత్వం నీకు ప్రభుత్వ ఉద్యోగులకి ఏ నెలకు ఆ నెల జీతాలు ఇస్తుంది, 1వ తారీఖు ఇస్తున్నది. మొన్న కొంతమందికి 700 మందికి ఒక సమస్య వచ్చింది. కేవలం 700 మందికి ఒక ప్రాబ్లం వచ్చి జీతాలు పడలేదు. నీకు మొత్తం అట్లా కూడా ఎట్లా ఇప్పుడు జరగటానికి వీల్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రిని పిలిచి గట్టిగా చెప్పాడు. ఎక్కడికక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేసిన బిల్లులు కూడా, బిల్లు బకాయిలు అవన్నీ కూడా తీర్చేస్తూ ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు అని చెప్పి చెబితే, ప్రభుత్వం అధికారికంగా నీకు 10,59,00,000 చూపిస్తున్నది. 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అనే అబద్ధాలు చెప్పారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పటి ఆర్థిక మంత్రి కూడా అదే పాయింట్ చెప్తూ ఉన్నాడు. 14 లక్షల కోట్లు లేదు 13 లక్షల కోట్లు అప్పు అని ఎందుకు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు అంటే, ఈ బిల్లులు, నీరు చెట్టు బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు, ఆపేశాడు. ఉద్యోగులకి ఈ బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలన్నీ కూడా ఆపేశాడు. కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేదు. ఈ చెల్లించని బకాయిలు, పెండింగ్లో ఉన్న బిల్లులు, ఇవన్నీ కలిపితే అంతే అవుతుంది. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉంటుంది. కాంట్రాక్టర్లకి, పెద్ద కాంట్రాక్టర్లకి ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు పనిచేసే కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని, బిల్లులు చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపాడు. ఎంప్లాయీస్ని ఎట్లా మోసం చేశాడు అంటే, నీకు ఇంటరిమ్ రిలీఫ్ కన్నా నీకు ఎక్కువ ఇవ్వాలి, ఇంటరిమ్ రిలీఫ్ కన్నా తక్కువ ఇచ్చిన
ఘనుడు జగన్మోహన్ రెడ్డి. నీకు ఐఆర్ కన్నా తక్కువ ఎట్లా ఇస్తావయ్యా అని ఎవరన్నా ఎప్పుడన్నా ఈ వెంకటరామరెడ్డి అడిగాడా జగన్మోహన్ రెడ్డిని? తప్పుడు జీవోలు ఇస్తే ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయీస్ బెనిఫిట్స్కి సంబంధించిన జీవోలు తప్పుడు జీవోలు ఇస్తే ఆ తప్పుడు జీవోలని తెలిసి కూడా యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఈ వెంకటరామరెడ్డి. అంతేకాదు ఈ రోజున వచ్చి అతను సరెండర్ లీవ్ గురించి మాట్లాడుతున్నాడు. పోలీసు డిపార్ట్మెంట్లో కూడా సరెండర్ లీవ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పోలీసుల సరెండర్ లీవ్లకి ఒక 110 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు మొన్ననే. అంతకుముందు కొంత ఇచ్చారు. ఈ చిన్న చిన్న బిల్లులు, నీరు చెట్టు బిల్లులు ఎంప్లాయీస్కి ఎంత ఇదే అంటే ఎంప్లాయీస్ దాచిపెట్టుకునే ప్రావిడెంట్ ఫండ్ను కూడా కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బకాయిలన్నీ రిలీజ్ చేసి 2,690 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసింది ప్రభుత్వం. ఈ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది కదా 2,700 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి సంక్రాంతి సందర్భంగా అని రిలీజ్ చేసింది కదా. ఈ 2,700 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి అని తెలియంగానే వీళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే ఈ ఎఫెక్ట్ లేకుండా చేయటానికి వీళ్ళ విశ్వ ప్రయత్నం. అర్థమైందా నేను చెప్పింది? ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చెయ్యంగానే మీరు ఎప్పుడన్నా గమనించండి, మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వం ఎవరికైనా బాకీలు రిలీజ్ చేయంగానే, ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళకి సరెండర్ లీవ్లు అవి డబ్బులు ఇచ్చేయంగానే, ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు సెటిల్ చేస్తుండగానే వీళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. ఎందుకు? ప్రభుత్వోద్యోగుల దృష్టి ప్రభుత్వం మంచిగా ఉంది అని అందులో ఉండకుండా ఉండటానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు. అంటే రాజకీయ ప్రయత్నాలు చేస్తూ వీళ్ళు ఉద్యోగుల, అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల జీవితాలను కూడా తాకట్టు పెట్టిన ఈ వ్యక్తులు ఈ రోజున డిఏ బకాయిలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తూ ఉంటే, పోలీసులకి సరెండర్ లీవ్లు ఇస్తూ ఉంటే వీళ్ళు చూడలేరు, కడుపు మంట. నీరు చెట్టు బిల్లుల విషయంలో వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు బిల్లులు ఇవ్వమని చెబితే జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే కోర్టు ఒక 100-150 సార్లు బూతులు తిట్టినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని కేసుల్లో. అరే ఏమయ్యా, మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఆర్డర్ పాస్ చేసినా కానీ మీరు చూడరా, మీరు డబ్బులు ఇవ్వరా, మీకు తెలివితేటలు లేవా అని చెప్పి కోర్టులు తిట్టినాయి. అటువంటి ఘనమైన ప్రభుత్వాన్ని పొగిడే ఈ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళని ఇంకా ఆ ఉద్యోగ సంఘ నాయకులుగా చలామణి అయ్యేలాగా చేస్తున్నందుకు, వీళ్ళని ఇంకా ఉద్యోగ సంఘాల నాయకులుగానే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తున్నందుకు మనం చాలా బాధపడాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళని ఇమ్మీడియట్గా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద నేను ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇందాక పేర్లు చెప్పాను కదా, వాళ్ళందరి మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ ఉద్యోగంలో చేరినప్పుడు ఆస్తులు ఎంత, రిటైర్ అయినప్పటికీ ఆస్తులు ఎంత, వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో లాలూచి పట్టడం వల్ల ఉద్యోగస్తులను మోసం చేసి సంపాదించింది ఎంత, ఈ లెక్కలన్నీ బయటికి తీయాలి ఈ గవర్నమెంట్. బయటికి తీసి ఈ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు, అసలు ఈ వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తి సెక్రటేరియట్లోకి ఎట్లా వస్తాడు? రావటానికి వీల్లేదు. ఎందుకు రావటానికి వీల్లేదు అంటే, నువ్వు ఉద్యోగస్తుల్ని మోసం చేస్తూ ఉన్నావు, నువ్వు ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నావు, నువ్వు ఉద్యోగస్తుల నీ జీవితం తాకట్టు పెట్టుకో జగన్మోహన్ రెడ్డికి, ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు ఉద్యోగుల జీవితాలను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తివి. అందుకని ఇటువంటి వ్యక్తులని అసలు సెక్రటేరియట్లోకి ఎంటర్ కాకుండా చూడాలి. మాది మంచి ప్రభుత్వం అని కూర్చుంటే కుదరదు. ఇక్కడ
ఎందుకు అంటే ఉద్యోగస్తులందరూ ఈ రోజున ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చెడగొట్టడానికి ఇటువంటి చీడపురుగులు తయారవుతున్నాయి. చీడపురుగులు వస్తే మందు కొట్టవా? అదే పని ఇప్పుడు చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.